ఉదయగిరి నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో వింజమూరులోని ఎస్వీ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ మినీ మహానాడుతో తెలుగు తమ్ములలో ఫుల్ జోష్ నింపింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడు కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో మహానాడు కార్యక్రమానికి తరలి రావాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, 8 మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మార్చి 29న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నామకరణం చేసి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున 1 కోటి సభ్యులకు చేరుకుని దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ ఆ స్థానాన్ని పొందింది. ఏ ఒక్క పార్టీకి ఇంత సభ్యత్వ నమోదు లేదు. మనం ఇంతకు ముందు మద్రాసీలుగా పిలువబడేవాళ్ళం. తెలుగు వారందరూ మద్రాసీలుగా పిలువబడేవారు. వారిని తిరగరాసి తెలుగు వారిగా గుర్తింపు తెచ్చి ఇక్కడనే కాదు, ఈవెన్ విదేశాల్లో కూడా మనల్ని ఎక్కడైనా ఇంతకు ముందు 20 సంవత్సరాల క్రితం మద్రాసీల కింద చూసేవాళ్ళు. ఒక తెలుగు వారికి గుర్తింపు తెచ్చారు మన అన్న ఎన్టీఆర్ గారు. అలాగే సామాజికంగా ఆర్థిక చైతన్యం కలిగించి బలహీన వర్గాలకు పెద్దపీట వేసి సముచిత భాగస్వామ్యం కల్పించారు తెలుగుదేశం పార్టీ. మొదటి నుంచి కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో మహానాడు జరుపుకున్నాం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 20%, మహిళలకి 9%, ఎస్టీ రిజర్వేషన్లు 14% నుంచి 15%కి, ఎస్టీ రిజర్వేషన్లు 4% నుంచి 6%కి. ఇది ఇప్పటిది కాదు, ఇది 42 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు సంగతి చెప్తా ఉన్నాడు. ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన రిఫార్మ్స్ సామాజిక బాధ్యత, సోషల్ బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలని ప్రతి పేదవాడికి మనం తోడ్పాటు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజున ₹2 కిలో బియ్యం, పేదలకు బకాయిలు, జనతా వస్త్రాలు, చేనేత కార్మికులు చేయూత, ₹50కి విద్యుత్తు, తొలిసారి వృద్ధాప్య పింఛను ₹30 మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పెంచుకుంటూ వచ్చే కొంత మేరకు ఈ రోజున ₹4,000 దేశంలో మరెక్కడా లేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రోజున మనం ₹4,000 పెన్షన్ కి వెళ్ళగలిగాం. అలాగే మరొకటి చూస్తే తెలంగాణలో పేదలను పట్టి పీడిస్తున్న పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పరిపాలన ప్రజల ముంగిడికి తీసుకొచ్చి మండల వ్యవస్థను తెచ్చి డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్ సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.